హాయ్ అండి. తెలుగు కుకింగ్ కల్చర్‌కి స్వాగతం. ఈరోజు మన ఛానల్‌లో బీరకాయ పెసరపప్పు చూద్దామండి. ఇది మన తెలుగు వాళ్ళకి చాలా ఇష్టమైన రెసిపీ. అలాగే చాలా రెగ్యులర్‌గా మన ఇంట్లో ఐటెమ్ చేస్తుంటారు. ఇది చాలా సింపుల్‌గా పావు గంటలోనే చేసేసుకోవచ్చండి. ఇందులో మనం ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి కూడా వాడమండి. సో, ఇంకా ఈ కుకింగ్ విధానం చూసేద్దాం. ముందుగా బీరకాయలు తీసుకొని అవి మేము చూపిస్తున్న ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసుకోవాలండి. అలాగే బీరకాయలు కట్ చేసుకుంటున్నప్పుడు చేదు చూసుకోవడం మర్చిపోకండి. ఇలా బీరకాయల్ని పెద్ద ముక్కల్లా కాకుండా చిన్నవిగా కట్ చేసుకుంటే అది మీకు ఉడికినప్పుడు చాలా ముద్ద అయిపోయి కూర టేస్ట్ అనేది అంత బాగుండదండి. అదండి, ఇలా మీరు చూస్తున్న విధంగా పెద్ద పెద్ద క్యూబ్స్లా కట్ చేసుకుంటే ఈ బీరకాయలు చాలా బాగుంటాయి. అలాగే పెసరపప్పునైతే మీకు చూపిస్తున్న ఈ టీ కప్ సైజులో మేము తీసుకున్నాం. దాన్ని ఒక పావు గంట ముందు ఇలా కడిగి నానబెట్టేసి పక్కన ఉంచుకుంటే మన కుకింగ్ ప్రాసెస్ ఇంకా మొదలు పెట్టేద్దాం. సో, ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో మనం నానబెట్టుకున్న పెసరపప్పులో నీళ్లు వంచేసి ఆ పప్పుని ఇలా మనం ఫ్రై చేసుకుందామండి. ఇది ఒక 2 మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పెసరపప్పు ముద్ద అయిపోకుండా చాలా మంచి పలుగ్గా వస్తుంది. అందులో ఒక గ్లాస్ నీళ్లు వేసి అది ఒక 10 నిమిషాలు మరిగించుకున్న తర్వాత అందులో మనం కట్ చేసుకున్న బీరకాయ అలాగే 2 పచ్చిమిర్చిలు పొడుగ్గా చీలికల్లా కోసుకున్నవి వేసేసుకుందాం. ఇలా ఇవి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుంచి 7 నిమిషాలు అలా మగ్గనిస్తే బీరకాయ చక్కగా మగ్గుతుంది. ఇప్పుడు అందులో 1 స్పూన్ ఉప్పు అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకొని చక్కగా కలుపుకుందామండి. ఇందులో మనం అడిషనల్గా కారం వేసుకోం. స్టార్టింగ్లో వేసుకున్న 2 పచ్చిమిర్చి అంతే సరిపోతుంది. ఇది చాలా కమ్మగా చిన్నపిల్లలు కూడా తినే విధంగా ఉండే రెసిపీ అండి. ఇలా ఉప్పు పసుపు వేసుకున్నాక మంట కంప్లీట్ లో చేసేసి ఒక 3 నిమిషాలు మగ్గనిస్తే అయిపోతుంది. మరి ఎక్కువ మగ్గించుకున్నా సరే బీరకాయ కానీ పప్పు కానీ ముద్దయిపోతుంది, బాగుండదు. దాన్ని పక్కన పెట్టేసి ఒక ప్యాన్లోని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీరా అలాగే మినప్పప్పు 2 ఎండుమిర్చి ఒక పావు స్పూన్ ఇంగువ వేసుకొని వాటిని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకుందామండి. ఇలా పోపు వేసుకుంటున్నప్పుడు అందులో పొట్టు మినపప్పు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఒక 8 నుంచి 10 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని మరొక్క నిమిషం సేపు ఫ్రై చేసి అది మన బీరకాయ పెసరపప్పులో వేసేసుకుంటే మన బీరకాయ పెసరపప్పు రెసిపీ రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, మంచి కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇది చాలా కమ్మగా ఉండే రెసిపీ అండి. అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ కార్తీక మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినని వాళ్ళు దీన్ని చాలా తొందరగా 10 నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇది కారం ఎక్కువ ఉండదు కాబట్టి చిన్నపిల్లలకు పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే ఆయిల్ కూడా మనం ఒక స్పూనుకు మించి ఎక్కువ ఆయిల్ అయితే వాడం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో, ఇవాల్టి ఈ బీరకాయ పెసరపప్పు మీకైతే నచ్చిందని మేము ఆశిస్తున్నాం. మీకు అవకాశం ఉంటే రెసిపీని ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సెలవు.